హాయ్, అందరు రండి. ఈరోజు మా ఇంట్లో ఏంటంటే బాగా వర్షం పడింది ఈరోజు నైట్ నుంచి. అందుకని చిత్రాన్నం పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకోవాలా అనుకున్నాము వేడివేడిగా. అందుకని నేనేం చేసినానంటే బాగా నూకలన్నము చిత్రాన్నం కలిపిన. అది జీడిపప్పు వేసాను. జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తాలింపు గింజలు, నిమ్మకాయ, బాగా ఉప్పులో మిరపకాయలు బాగా నంచి పక్కన పెట్టుకున్నా. బాగా వేయించి పెట్టుకున్నాను. చాలా బాగుంది. పచ్చిమిరపకాయల పచ్చడి చిత్రాన్నంలో సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఎక్కువ ఇష్టపడేది అనమాట అది. పచ్చిమిరపకాయల పచ్చడి అంటే మా ఇంట్లో చాలా బాగా తింటారు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కానీ వంకాయ కూర కానీ, బంగాళదుంపల కూర కానీ కూడా బాగుంటుంది చిత్రాన్నంలో. కాకపోతే మేము ఎక్కువ ఇలాంటివి తినము. పచ్చిమిరపకాయల పచ్చడే తింటాము. ఎందుకంటే టమాటాలు, ఎల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి బాగా అన్నీ కోసేసి, ఉల్లిగడ్డ కోసేసి, నూనె పోసి బాగా మగ్గబెట్టి, ఉత్త నూనెలోనే మగ్గబెట్టి ఎనుపుతా అన్నమాట నేను, కాస్త చింతపండు వేసి. అందుకే సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కావాలంటే తిని చూడండి. మీరు ఖచ్చితంగా చెప్తారు, అక్క నిజంగానే సూపర్గా ఉందక్క అని చెప్తారు. ఈరోజు కూడా ఏమైందంటే నా కూతురికి స్కూల్ లేదు. ఇంకా నేను ఎలాగ షాప్కి వెళ్ళాలి కాబట్టి, రెడీ అవ్వాలి కాబట్టి తప్పదు, నేను రెడీ అయ్యాను. నా కూతురు వెళ్ళి నెత్తి దూకుంది. అదే ఇంకా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఏం రెడీ కాలేదు. కాకపోతే తను సరిగ్గా తినట్లేదని నా కొడుకు చెప్పాడు. అందుకోసమని ఇంకా ఛాలెంజ్ పెట్టుకుందాం రా అని చెప్పినాను. పెట్టుకుంటే సరేలే అని ఛాలెంజ్ పెడితేనే చూడండి గిన్నెడు అన్నం తినింది. కానీ మళ్ళీ కొద్దిగా పెట్టండి అని అడిగింది. కానీ తనే విన్నర్ అయింది. ఈరోజు కూడా తనే విన్నర్ అయింది. ఎప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు పక్కన